ఒక చిన్న జింక పిల్ల నది దగ్గర నీళ్లు తాగుతుంటే ఒక రాక్షస సాలీడు తన జాలంతో దాన్ని బంధిస్తుంది. అప్పుడు జింకల నాయకుడైన ఒక తెల్లటి జింక వచ్చి తన కొమ్ముల నుండి వెలువడే మెరుపు శక్తితో ఆ జాలాన్ని ఛేదించి పిల్ల జింకను కాపాడుతుంది. తన ఆహారాన్ని దూరం చేసిన జింకపై సాలీడు దాడి చేస్తుంది. ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుంది. జింక తన ప్రాణాలకు తెగించి సాలీడును ఎదుర్కొంటుంది. పోరాటంలో జింక కాలు గాయపడుతుంది. ఒక కొమ్ము కూడా విరిగిపోతుంది. తన గుంపులోని మిగతా జింకలన్నీ క్షేమంగా పారిపోయే వరకు జింక ఆ సాలీడ్ను అడ్డుకుంటుంది. చివరకు జింక నదిలో పడిపోయి ప్రాణాలు కోల్పోతుంది. కానీ చనిపోయే ముందు ఒక పువ్వు ద్వారా సహాయం కోసం సందేశాన్ని పంపిస్తుంది. ఒక కుక్క మరియు దాని యజమాని అక్కడికి చేరుకొని ఆ సాలీడ్ను పారద్రోలుతారు. జింక చనిపోయిన దాని విరిగిన కొమ్ముపై ఒక పువ్వు పూస్తుంది. ఆ యజమాని దాన్ని గుర్తుగా తీసుకెళ్లి ప్రతిరోజు నీళ్లు పోసి సంరక్షిస్తాడు. ఆ జింక త్యాగం వల్లే మిగతా జింకలన్నీ ప్రాణాలతో బయటపడతాయి. నిజమైన శక్తి శరీరంలో కాదు, ఇతరులను కాపాడాలనే సంకల్పంలో ఉంటుంది. నాయకత్వం అంటే అధికారం చెలాయించడం కాదు, తన వారి రక్షణ కోసం తనను తాను త్యాగం చేసుకోవడానికి సిద్ధపడడం.